మీ వీడియో బాగా ఉంటే సరిపోదు. మీ థంబ్‌నెయిల్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటే సరిపోదు. కానీ టైటిల్ తప్పుగా పెడితే మీ వీడియోని ఎవ్వరూ ఓపెన్ చేయరు. జస్ట్ 5-10 వర్డ్స్ ఇదే మీ వీడియో భవిష్యత్తుని ఆర్ మీ ఛానల్ ఫ్యూచర్‌ని డిసైడ్ చేస్తాయి. ఈ విషయం మీలో చాలామందికి తెలియకపోవచ్చు. సో, చాలామంది చేస్తున్న మిస్టేక్స్ టైటిల్ గురించి చాలామంది పట్టించుకోని విషయాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాము. చాలామంది క్రియేటర్స్ ఈ పెద్ద తప్పు చేస్తూ ఉంటారు. రోజులు కష్టపడి వీడియో తీస్తూ ఉంటారు. ఎడిటింగ్ చేస్తూ ఉంటారు. అండ్ థంబ్‌నెయిల్ మీద కూడా గంటలు గంటలు టైం పెడుతూ ఉంటారు. చక్కగా చేస్తారు. అవన్నీ ఫైన్. కానీ లాస్ట్‌లో టైటిల్ దగ్గరికి వస్తే మాత్రం జస్ట్ ఏదో ఒకటి పెట్టేస్తారు. ఇది చాలా చాలా పెద్ద మిస్టేక్. ఇది ఎవరు డిస్కస్ కూడా చేయరనమాట. టైటిల్ గురించి పెద్దగా డిస్కస్ కూడా చేయరు. కానీ ఎస్ఈఓలో ఇది చాలా చాలా పెద్ద ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది. ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. టైటిల్స్ ఎలా పెట్టాలి? ఏ మిస్టేక్స్ మనం అవాయిడ్ చేయాలి? ఇంకా సీటీఆర్‌ని పెంచుకునే ప్రూవెన్ ఫార్ములాస్. ఎస్ఈఓ అన్నాను, సీటీఆర్ అన్నానని కన్‌ఫ్యూజ్ అవ్వకండి. మీకు క్లారిటీగా తెలుస్తుంది. చాలామంది థంబ్‌నెయిల్ మాత్రమే సీటీఆర్ అనుకుంటారు. థంబ్‌నెయిల్ ప్లస్ టైటిల్ ప్లస్ వీడియోలో ఫస్ట్ 30 సెకండ్స్ కలిపి సీటీఆర్ అనమాట. సో, దీని గురించి మనం క్లియర్‌గా డిస్కస్ చేద్దాము. వీడియో చివరి వరకు చూస్తే మీ టైటిల్స్ నెక్స్ట్ లెవెల్‌లోకి వెళ్ళడం స్టార్ట్ అవుతాయి ఆటోమేటిక్‌గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వీడియోకి క్లిక్స్ రావట్లేదంటే అది ఒకే ఒక రీజను. మీ టైటిల్ క్యూరియాసిటీ ఆర్ ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేయలేకపోవడం. సో, ఇది మెయిన్ ఫ్యాక్టర్. ఈ పాయింట్ ఎవ్వరు కూడా పట్టించుకోరనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్‌తో కలిపి చెప్తాను. నేను ఐ ట్రైడ్ ఫిలిపినో ఫుడ్ అనేది పెట్టాననుకోండి. అలా కాకుండా ఐ ఫ్లూ 700 మైల్స్ జస్ట్ టు ఈట్ హియర్ అని పెట్టామనుకోండి. ఈ రెండిటికి డిఫరెన్స్ చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. సో, ఈ నంబర్స్ లేకపోతే ఈ టాపిక్ నేను ఇక్కడి వరకు వచ్చాను ఇది తినడం కోసం ఇది ఇంట్రెస్ట్ ఆర్ క్యూరియాసిటీని చేస్తుందనమాట. డైరెక్ట్‌గా ఫిలిపినో ఫుడ్ తినేసానంటే ఇంట్రెస్టింగ్‌గా లేదు. ఆ క్యూరియాసిటీ ఫ్యాక్టర్ అనేది పోయిందనమాట. సో, క్యూరియాసిటీ బిల్డ్ చేసేలా ఉండాలి మీ టైటిల్స్. సెకండ్ వన్ ఎందుకు బెటరు అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. క్వెషన్స్‌ని క్రియేట్ చేస్తుంది. అంత దూరం ఎందుకు వెళ్ళాడు? ఆ ఫుడ్ ఏంటి? ఎందుకు ఆ స్పెషలు? అసలు ఏం ఫుడ్ అది అని చెప్పి కన్‌ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతదనమాట. మన బ్రెయిన్‌కి అన్‌ఆన్సర్డ్ క్వెషన్స్ నచ్చవు. ఆన్సర్ తెలియకపోతే కొంచెం ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటదనమాట. అందుకే ఆడియన్స్ ఎప్పుడైనా సరే ఈ అన్‌ఆన్సర్డ్ క్వెషన్స్‌ని క్లిక్ చేస్తారు. ఏంటా ఇదని ఓపెన్ చేస్తారనమాట. దీన్నే ఓపెన్ లూప్ అంటారు. అంటే టైటిల్‌లో ఒక క్వెషన్‌ని ట్రిగ్గర్ చేయాలి మనం. తెలిసి తెలియనట్టుగా కొంచెం టైటిల్ అయితే ఇవ్వాలనమాట. అసలు ఫుడ్ గురించి కూడా లేకుండా ఏం టైటిల్ జస్ట్ హలో అని పెట్టేస్తే అది టైటిల్ అవ్వదు. కొంచెం క్యూరియాసిటీ ట్రిగ్గర్ అయ్యేలాగా సేమ్ టాపిక్ మీద ఉండాలనమాట. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. అండ్ పాయింట్ నెంబర్ 2 వచ్చేసి ఆల్రెడీ వర్కింగ్ ఫార్మాట్స్ ఉంటాయి. వాటిని మనం యూజ్ చేయాలి. అందరూ చేస్తున్నారు. వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు. కొత్తగా ఇన్వెంట్ చేసేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఆల్రెడీ వైరల్ అయిన టైటిల్స్ ఉంటాయి. వాటిని అబ్జర్వ్ చేయండి. చాలా పాపులర్ యూట్యూబర్స్ ఉంటారు కదా! వాళ్ళ టైటిల్స్ అబ్జర్వ్ చేయండి. వాళ్ళ స్ట్రక్చర్ ఎట్లా ఉంటదంటే ఐ డిడ్ ఎక్స్ ఫర్ వై డేస్. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ అని ఉంటదనమాట. సో, ఇది చేశాను, ఇది జరిగింది. ఇలా ఉంటుంది. మీరు తెలుగులో కూడా చాలామంది పాపులర్ యూట్యూబర్స్ స్టార్టింగ్‌లో ఏజూడ్ గాని, లేపోతే ఫ్యాషన్ వర్జ్ గాని వీళ్ళు ఇలా పెట్టుంటారనమాట. సో, మీరు కూడా ఇలా యూజ్ చేయొచ్చు. 30 డేస్ రీల్స్ ఛాలెంజ్ షాకింగ్ రిజల్ట్స్ ఇలా పెట్టొచ్చనమాట. అంటే మనం ఏం చేసాము దాని రిజల్ట్ ఏంటి వాట్ హ్యాపెండ్ అనేది మీరు మెన్షన్ చేస్తే క్లియర్‌గా క్లిక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఏఐ టూల్స్ యూజ్ చేసి 7 డేస్‌లో ఇన్‌కమ్ ఎంతొచ్చింది? ఇది ఒక క్యూరియాసిటీ రేజ్ చేసి క్వెషన్ అనమాట. ఈ స్ట్రాటజీని పెద్ద పెద్ద యూట్యూబర్స్ రెగ్యులర్‌గా యూజ్ చేస్తారు. గెస్ చేయకండి. కొత్తగా ఏమన్నా చేయాలా అని చెప్పేసి గెస్ చేయడమో, లేకపోతే చాట్‌జీపీటీ లాంటి టూల్స్‌ని అడగడమో అలా చేయకండి. స్ట్రక్చర్‌ని కాపీ చేయండి. వేరే వాళ్ళ దగ్గర నుంచి పాపులర్ యూట్యూబర్స్ నుంచి, బాగా వైరల్ అవుతున్న వీడియోస్ నుంచి స్ట్రక్చర్ ఎలా ఉందో చూసుకొని, అది మీ కంటెంట్‌కి సంబంధించిన అవసరం లేదు. వేరే కంటెంట్‌కి కూడా సంబంధించి ఉండొచ్చు. సో, ఆ కంటెంట్ స్ట్రక్చర్‌ని మీరు తీసుకొని అదే రకంగా మీ వీడియోకి సంబంధించి మీరు ఫార్ములేట్ చేయాలనమాట. ఒక వర్డ్ చేంజ్ చేస్తే మీ వీడియో క్లిక్ అవుతుందా లేదా అని చెప్పేసి ఒక పవర్‌ఫుల్ వర్డ్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి మీ వీడియోలో చూసుకోవాలనమాట. ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు ఎడిట్ వీడియోస్ అని పెట్టారు. అలా కాకుండా హౌ టు ఎడిట్ సినిమాటిక్ వీడియోస్ లైక్ ఎ ప్రో అని పెడితే ఎంత డిఫరెన్స్ ఉంది? డిఫరెన్స్ మీరు ఫీల్ అయ్యే ఉంటారు కదా నేను మాట్లాడుతున్నప్పుడే. వీటినే పవర్ వర్డ్స్ అంటారనమాట. మధ్యలో మనం పవర్ వర్డ్స్‌ని ఇంక్లూడ్ చేయాలి. ఎగ్జాంపుల్స్ నేను మీకు కొన్ని చెప్తాను. ప్రో ఇది ఒక పవర్ వర్డ్ అనమాట. సీక్రెట్ ఇది ఒక పవర్ వర్డ్. షాకింగ్ ఇది ఒక పవర్ వర్డ్. అల్టిమేట్ ఇది కూడా ఒక పవర్ వర్డ్. రియల్ లేకపోతే ప్రూవెన్, ప్రూవెన్ ఎగ్జాంపుల్స్ అనో లేకపోతే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అనో ఇవన్నీ కూడా పవర్‌ఫుల్ వర్డ్స్ అనమాట. సో, పవర్ వర్డ్స్‌ని మీరు మీ టైటిల్స్‌లో ఇంక్లూడ్ చేయడం వల్ల చాలా చాలా అడ్వాంటేజెస్ ఉంటుంది. ప్రతి నిషేకి దానికి సంబంధించిన పవర్ వర్డ్స్ ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్ ఫైనాన్స్ ఉందనుకోండి. ఫినాన్స్ వాటెవర్. సో, దాంట్లో పాసివ్ ఇన్‌కమ్, మిలియనీరు ఇట్లాంటివన్నీ పవర్ వర్డ్స్ అనమాట. వాటిని యూజ్ చేసుకొని మీరు టైటిల్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది.
ఇది ఎస్ఈఓ ప్లస్ సిటిఆర్ రెండింటికి కూడా హెల్ప్ అవుతుందన్నమాట. ఫిట్నెస్ ఉంది, ఫ్యాట్ బర్న్, ట్రాన్స్ఫర్మేషన్, ఇవి పవర్ వర్డ్స్. యూట్యూబ్కి సంబంధించింది అనుకోండి, వైరల్, గ్రోత్, మానిటైజేషన్, ఇవి పవర్ వర్డ్స్ అనమాట. ఈ పవర్ వర్డ్స్ యూజ్ చేయడం వల్ల మీ ఛానల్ అనేది ముందుకెళ్ళడానికి చాలా 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 హెల్ప్ చేస్తుంది. ముందుకు వెళ్ళడం ఇన్ ది సెన్స్, మీ ఆడియన్స్ దగ్గరికి ఆ టైటిల్ వెళ్ళినప్పుడు వాళ్ళు క్లిక్ చేసి చూడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట. వాళ్ళు మొత్తం కంప్లీట్గా చూడరు మీ టైటిల్ మొత్తం, కానీ స్కిమ్ చేస్తారు. సో దాని గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాము. పాయింట్ నెంబర్ 4, షార్ట్ అండ్ క్లియర్గా ఉండాలి. మీ టైటిల్ చాలా పెద్దగా ఉందనుకోండి, మొత్తం చదవడానికి ఎవరు ఇష్టపడరు అనమాట. పీపుల్ స్కిప్ చేస్తారు. ఐడియల్గా 50 క్యారెక్టర్స్ నుంచి 60 క్యారెక్టర్స్ లోపలే ఉండాలి. అది దాటి వెళ్ళకూడదు అనమాట. 100 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా అని మొత్తం ఇవ్వడానికి ట్రై చేయకండి. ఎస్ఈఓకి హెల్ప్ అవుతుందో అని అనుకోకండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇంపార్టెంట్ వర్డ్స్ని ఫస్ట్ ఫిల్ చేయాలి. ఎందుకంటే చాలామంది వీడియోస్ పుష్ అయిన తర్వాత కొంత పార్ట్ మాత్రమే కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ 30 క్యారెక్టర్స్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇఫ్ యూ వాంట్ టు గ్రో ఆన్ యూట్యూబ్, దిస్ ఈజ్ వాట్ యూ షుడ్ డూ. ఇంత పెద్ద టైటిల్ ఉంది. అలా కాకుండా యూట్యూబ్ గ్రోత్ 5 మిస్టేక్స్ కిల్లింగ్ యువర్ ఛానల్ ఇలా పెట్టారనుకోండి, జస్ట్ పీపుల్ ఆ వర్డ్స్ని స్కిమ్ చేస్తారు. వర్డ్స్ని, ఇంపార్టెంట్ వర్డ్స్ని రీడ్ చేసుకుని వెళ్ళిపోతారు అనమాట. ఓకే, ఇది చాలా బాగుందని చెప్పి క్లిక్ చేస్తారు. సో కంప్లీట్గా రీడ్ చేయరు, మొత్తం చదవరు, పైన చూసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో పైన చూసుకుంటూ వెళ్ళినప్పుడు ఈ నెంబర్స్, వర్డ్స్, పవర్ వర్డ్స్ యూస్ చేస్తే ఎక్కువ మంది క్లిక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, టైటిల్ వర్క్ చేయకపోతే మీరు చేంజ్ చేయాల్సిన సిచ్యువేషన్ కూడా ఉందన్నమాట. చాలామంది క్రియేటర్స్ ఒక మిస్టేక్ చేస్తారు. ఒక అప్లోడ్ చేసేసామని అనుకుంటారు, కంప్లీట్ అయిపోయిందని అనుకుంటుంటారు అనమాట. ఏదో తమ్నేల్లో ప్రాబ్లం ఉందేమో అని తమ్నేల్ కూడా చేంజ్ చేస్తుంటారు. కానీ పెద్ద క్రియేటర్స్ టైటిల్స్ కూడా చేంజ్ చేస్తారు. మనకి ఏబీ టెస్టింగ్లో 3 టైటిల్స్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు కదా. ఆ 3 టైటిల్స్ని ఆ ఏబీ టెస్టింగ్ సరిగ్గా వర్క్ అవ్వకపోతే మళ్ళీ చేంజ్ చేస్తూ ఉంటారు. పెద్ద క్రియేటర్స్ చేస్తున్న ఒక బిగ్గెస్ట్ సీక్రెట్ లాంటిది అనమాట ఇది. చెక్ చేయాల్సింది ఏంటి, మీరు సిటిఆర్ చెక్ చేసుకోవాలి. సిటిఆర్ క్లిక్ త్రూ రేట్ బాగుందా లేదా మీ స్టూడియోలో చెక్ చేసుకోండి. ఇంప్రెషన్స్ ఎలా ఉన్నాయి, ఇంప్రెషన్స్ వర్సెస్ సిటిఆర్ చెక్ చేసుకోండి. ఫస్ట్ 24 అవర్స్లో చాలా లో ఉంటే కనుక టైటిల్ చేంజ్ చేయండి. థంబ్నెయిల్ కాదు, టైటిల్ చేంజ్ చేసి ట్రై చేయండి. చాలా సందర్భాల్లో ఒక్క టైటిల్ చేంజ్ వల్ల వీడియో వైరల్ అయిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. మీ టైటిల్స్ని మీరు పర్ఫెక్ట్గా రాసుకోవడం అనేది చాలా తక్కువ మంది చేస్తారు. కానీ ఎవరైతే ప్రొఫెషనల్ యూట్యూబర్స్ ఉంటారో, ఖచ్చితంగా దీంట్లో సీరియస్ యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడ మిస్టేక్ చేయకుండా గ్యారంటీగా ఇది చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు పర్ఫెక్ట్ టైటిల్ ఫార్ములా చూద్దాము. మీకు ఒక సింపుల్ ఫార్ములా ఇస్తాను, దాన్ని బట్టి మీరు టైటిల్స్ అనేవి చేసుకోవచ్చు. క్యూరియాసిటీ, స్పెసిఫిక్ డీటెయిల్, పవర్ వర్డ్, ఈ 3 ఉండాలన్నమాట. ఎగ్జాంపుల్, ఐ యూజ్డ్ ఏఐ ఫర్ 30 days, షాకింగ్ రిజల్ట్స్. సో ఇందులో పవర్ వర్డ్స్ ఉన్నాయి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉందన్నమాట. మనం మాట్లాడుకున్న 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. 0 సబ్స్క్రైబర్స్ నుంచి 10K, మై రియల్ స్ట్రాటజీ, ఇది కూడా పవర్ వర్డ్స్తో ఉంది. దిస్ మిస్టేక్ ఈస్ కిల్లింగ్ యువర్ యూట్యూబ్ గ్రోత్, ఇందులో కూడా మనకి పవర్ వర్డ్స్ అనేవి క్లియర్గా ఉన్నాయి. సో ఈ ఫార్ములా, నేను ఏదైతే ఫార్ములా చెప్పానో ఆ ఫార్ములాని యూజ్ చేసుకొని మీరు మీ టైటిల్స్ని ఫార్ములేట్ చేసుకోండి. మీ నిషే కాకపోయినా సరే, పెద్ద క్రియేటర్స్ ఎవరున్నా సరే వాళ్ళ టైటిల్స్ ఎలా ఉన్నాయని చెప్పి మీరు వాటిని యూజ్ చేసుకుని మీ నిషేకి సంబంధించి దాన్ని మార్చుకోవడమే. వర్డ్స్ మార్చుకుంటే ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది అనమాట. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీరు ఆల్రెడీ ఇంప్రూవ్ అవ్వాలని ఫిక్స్ అయ్యారు, సీరియస్ యూట్యూబర్ అని కూడా నాకు తెలుస్తుంది. సో యూట్యూబ్ ఈజీ కాదు, బట్ రైట్ నాలెడ్జ్ ఉంటే ఫాస్ట్గా గ్రో అవ్వచ్చు. కరెక్ట్ స్ట్రాటజీ ఉంటే ఈజీగా గ్రో అవ్వచ్చు. ఒక్కసారిగా అన్నీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ఇంప్రూవ్మెంట్ చేయండి. ఒకరోజు వెనక్కి తిరిగి వెళ్ళి చూసుకుంటే మీరు ఎంత గ్రో అయ్యారో మీరే షాక్ అవుతారనమాట. సో ఈ ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. టైటిల్స్ గురించి మీకు ఈ ఇన్ఫర్మేషన్ చాలా నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. టైటిల్స్ మీద చాలా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇది. లాంగ్ వీడియోస్ వైరల్ చేసుకోవాలనుకుంటే కనుక టైటిల్ మీద కూడా మనం ఫోకస్ చేయాలి. ఇఫ్ దిస్ వీడియో హెల్ప్డ్ యూ, మీకు ఈ వీడియో హెల్ప్ అయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ గ్రోత్ రిలేటెడ్ అవ్వచ్చు, కంటెంట్ క్రియేషన్ గురించి అవ్వచ్చు, చాలా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, రాబోతున్నాయి కూడా. సో మరిన్ని గ్రోత్ వీడియోస్ కోసం కీప్ క్రియేటింగ్. ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ మన ఎజెండా ఒకటే, అందరం కలిసి గ్రో అవుదాము. మీరు గ్రో అవ్వాలి, నేను కూడా గ్రో అవ్వాలి, అందరం కలిసి గ్రో అవుదాం అనేది మన వికాస్ తెలుగు టెక్ ఛానల్ ఎజెండా. సో లేట్ ఎందుకు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, హైప్ కూడా చేయండి. కొత్తగా హైప్ ఆప్షన్ ఉంది కదా, హైప్ ఆప్షన్ యూజ్ చేసి ఈ వీడియో ఇంకొంచెం ముందుకెళ్ళడానికి హెల్ప్ చేయండి. సో మీ గ్రోత్లో నేను కూడా ఒక చిన్న పార్ట్ కింద ఉండాలని అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్ టు వికాస్ తెలుగు టెక్.